నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఒరవరే కోడి బొచ్చు మొక్కమాట ఏమరా మళ్ళీ కోడి కాళ్ళు ఎత్తుకొచ్చినవా కొంపదీసి కోడి కాళ్ళు గోర్లు తింటున్నావు ఎట్టా ఏందో కండలు చేస్తున్నా నీ బుద్ధి ఏమన్నా బొట్టనెల్లోకి వచ్చింది ఎట్టా కోడి గోర్లు తింటారు ఎవరన్నా నేనేదో కోడి ఏళ్ళు ఏంపుడు చేసుకుందాం మంది తెచ్చుకుంటే కోడి ఏళ్ళు ఏంపుడా నాకు తెలుసు రా అదేదో ఉంటదని ఆ కోళ్ళలో ఉండే పాటలే మొదలైపోతుంది ఆ మేకలో ఉండే పాటలే మొదలైపోతుంది చేపలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తింటివి ఎట్రా ఇన్ని ఐడియాలు వస్తున్నాయి నీకు కొంపదీసి నువ్వేమన్నా కలియుగం నాశనం చేయడానికి వచ్చిన రాక్షసుడు ఎట్రా సర్లే నువ్వేదైతే మాకెందుకు ఆ కోడి ఏళ్ళు ఏంపుడు ఏటో చెప్పు ఫస్ట్ కోడి కాళ్ళు తెచ్చుకుని నిప్పుల మీద కాదు వాటి పన్నెండు గోర్లు తోళ్ళు ఏళ్ళు సపరేట్ చేసి ఆ తర్వాత పొయ్యి మీద బాండిలు పెట్టి నూనెలో ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటా అల్లం పేస్ట్ వేయించుకో ఆ తర్వాత శుద్ధం చేసి పెట్టుకున్న కోడి ఏళ్ళు వేసుకొని ఒక్కసారి మసాలాలో కలబెట్టి ఒక కారం ఉప్పు పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా వేసుకొని ఆ కోడి ఏళ్లలో నీళ్ళన్ని పోయి గుజ్జు గుజ్జుగా తయారైన తర్వాత కోడి ఏళ్ళు రోస్ట్ చేసుకుని దింపుకుంటే నేను కోడి ఏళ్లతో తయారు చేసిన ఏంపుడైతే రెడీ అయిపోద్ది ఆ కోడి ఏళ్ళు ముక్కలు చూడండి దోర గుజ్జు గుజ్జుగా ఎంటర్టైన్ చేస్తున్నాయో ఆ దోర ఉండి కోడి ఏళ్ళు ముక్కలు చూస్తుంటే నా నాలుగు లబక్ లబక్ అని కొట్టుకుంటూ ఉండేసరికి పైన లైట్ గా నిమ్మదప్ప పిండుకొని ఆ దబడకేసి ఈ దబడకేసి లాక్కొని పీక్కొని జుర్రుకొని తింటుంటే కమ్మంగా గొంతులోకి దిగిపోతుంది కానీ పోత లైక్